దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అతి త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడున్న దైవజనులందరికీ కూడా మరి నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మరి రాజుకు మరి ప్రత్యేకమైన వందనాలు. రాజును కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇది ఆదరణ కూటం కాదు, ఇది ఒక స్తుతి, కృతజ్ఞత స్తుతి కూటం లాంటిది. ఎందుకంటే ఈ ఉదయకాలంలో నేను మా అమ్మతో ఫోన్ మాట్లాడుతూ నాన్న తీసుకోరమ్మని అభిషేక్ చెప్తే, ఏలియా అంట నీకు తెలుసా అన్న అంటే ఒక 2-3 మాటలు చెప్పారు. మేము ఉప్పరపాలెం వెళ్ళిందే ఆయన ద్వారా అని చెప్పారు. అప్పుడు రూతమ్మ ఆంటీ అని మెర్సమ్మ ఆంటీ వాళ్ళ అమ్మగారు, లిల్లీ పుష్పమ్మ వాళ్ళందరూ హైదరాబాద్లో ఉండేవాళ్ళంట. ఆ ఇంట్లో ఏలియా గారు ఉండేవారట. ఆ ఇంట్లో నాన్న పిలిపించి ఎన్నో ప్రార్థన కూటాలు కూడా పెట్టారంట. మరి భక్తిగా ఉండేవాడు. ఈ ఉప్పరపాలెనికి పరిచర్యలా రావడానికి కారణం 2-3లో ఏలియా గారు ఒకరని చెప్తే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇలాంటి సాక్ష్యాలు మరి చాలా అద్భుతంగా ఉంటాయి, వినడానికి తృప్తిగా ఉంటాయి. ఇప్పుడు ఈ కుటుంబాలలో అందరూ రక్షించబడుతూనే ఉన్నారు. మనం ఒక 2-3-4 రక్షించబడలేదని విన్నాం. వారు రక్షించబడకుండా మాత్రం లోకయాత్ర ముగించరు. ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడతారు. ఎందుకంటే ఆ దినాలలో ఏలియా గారు నిజమైన భక్తి చేశారని మరి అమ్మ చెప్పింది. నాన్నకి మాట్లాడే అవకాశం ఉంటే ఇంకా ఎన్ని అనుభవాలు బయటకు వచ్చేదో. ఆయన చేసిన ప్రార్థన ఇంతమంది రక్షించబడితే, రక్షణ లేనివారి కోసం మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మీ ఇళ్ళల్లో? కాబట్టి ఆయన ప్రార్థన వల్ల ఎంత కనబడితే మీ కుటుంబాలలో రక్షణ లేని వారి కోసం మీరు చేసే ప్రార్థన మీ కళ్ళ ముందు రక్షణ లేని వారే కాదు, వారి తరతరాలకు కూడా పనిచేస్తుంది. కనుక ప్రార్థన చాలా గొప్పది. ఈ మధ్య ఎప్పుడో స్టీఫెన్ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను వచ్చే ముందు ప్రార్థన చేయమని అందరూ తలలో వంచి ప్రార్థనలో ఉంటే నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. స్టీఫెన్ మనవడు ప్రతి పదానికి గట్టిగా ఆమేన్. ఏడున్నాడు ఏడా వాడు, ఎన్ని సంవత్సరాలు వాడికి? ఒకసారి నట పైకి లేపాడు, ఆమేన్ అంటున్నాడు. నేనేమో ప్రార్థన చేస్తున్నా, వాడు ఆమె నేను ఎలా అంటున్నాడంటే ఇక నాకు ఆనందం సంతోషంతో పాటు ప్రార్థన రావట్లా. నేను చాలా సీరియస్గా ప్రార్థనలోకి వెళ్ళిపోయా. వాడు ప్రతి మాట ఖచ్చితంగా ఆమెన్ అనాల్సిన మాటకే ఆమెన్ అంటున్నాడు. ఇక నాకేం అర్థం కాక ప్రార్థనలో నవ్వి ప్రార్థన ఆపితే బాగోదని యేసునామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ అనేసి నేను ప్రార్థన ఆపేశా. చిన్న బిడ్డల నోటు కూడా మరి చక్కగా దేవుణ్ణి స్తుతించేటువంటి ఆ వాతావరణం కుటుంబాలలో కలగడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని బిడ్డలారా, 8 గంటలకు ముగించమని రాజు చెప్పాడు. సరే, ఇంకొక 15 నిమిషాలన్నా దేవుని మాటలు చెప్పకపోతే మరి అర్థం ఉండదు. ఈ కూటం అంతట్లో పాటలు ఎక్కువగా లేవు, ఏవి ఎక్కువగా లేవు. మరి షార్ట్కట్లో ప్రభు మహిమార్థమై మరి జరుగుతుంది. ఈ కూటం మరి ఏలియా గారి సంతానం, వారి మనో సంతానం, వారి తరతరాలకు సాక్షార్థంగా ఉండునట్లుగా ఈ కూటాన్ని దేవుడు స్థిరపరచునగాక. ఇప్పుడున్న వాళ్ళకే కాదు, ఇక తెలిసి ఎదిగి రాబోయే తరాలకు సైతం సాక్షార్థంగా మరి ఈ కూటము మరి అలాగ నిలబడాలని నేను కోరుకుంటున్నాను. కొద్ది మాటలు చెప్తాను దేవుని బిడ్డలారా. మరి ఈరోజు ఈ సందర్భం ఎవ్వరు రక్షించబడలేదు, ఏలియా గారే రక్షించబడ్డారని. మరి ఎంకమ్మ ఆంటీ కూడా మందిరానికి పోతానంటే ఒప్పుకునేవాడు కాదని, అలాంటి ఆయనే ముందు బ్యాప్టిజం పొందాడని, తర్వాత మరి కుటుంబస్తులే కాదు కానీ
సేవ చేసినటువంటి దైవజనుల సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైంది. కుటుంబస్తులు ఏంటంటే ఒక మాట ఎక్కువ చెప్పుకోవచ్చు, ఒక మాట తక్కువ చెప్పుకోవచ్చు మన జీవితంలో ఎవడ. కానీ దైవజనుల సాక్ష్యం చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆత్మీయత అంటే ఏంటో, విధేయత అంటే ఏంటో, మందిరంలో వారు ఎలాగున్నారో అనేది దైవజనులకు తెలుసు కనుక. కాబట్టి ఏలియా గారు నాకు తెలియదు, కానీ ఫోటో చూసిన తర్వాత నేను చూడలేదు అనిపించింది. కానీ దైవజనులు కూడా మంచి సాక్ష్యం చెప్తున్నారు. అందుకే ఈరోజు రక్షించబడిన మనం ఎలాంటి ఆత్మీయత కలిగి ఉండాలంటే, దేవునిని తాకగలిగినంత ఆత్మీయత మనకు ఉండాలి. దేవునిని తాకగలిగినంత ఆత్మీయత మనకు ఉండాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్మిన తర్వాత అతని ఆత్మీయత దేవుణ్ణి తాకే విధంగా ఉంటుందో, ఈవెన్ నేనుంటే నా ఆత్మీయత కనుక దేవుణ్ణి తాకితే నేను ప్రారంభించిన సేవ నేను లేకపోయినా ఆగదు. ఈవెన్ మీరైనా మీ కుటుంబంలో అమ్మమ్మ, తాతయ్య లేదా తండ్రి, తల్లిగా ఉన్నారనుకోండి, మీరు దేవుణ్ణి నమ్మిన తర్వాత మీ ఆత్మీయత గనక దేవుణ్ణి తాకే విధంగా ఉంటే మీ తరతరాలు ఖచ్చితంగా దేవుడు మీ తరంలో నుంచి, మీ వంశంలో నుంచి, మీ గర్భంలో నుంచి వచ్చే వారి మీద ఆ కృపను ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. దేవుణ్ణి తాకే అంతటి ఆత్మీయత మనం కలిగి ఉండాలి. దేవుని హల్లెలూయా. మరి చక్కగా ఈ కుటుంబంలో స్టీఫెన్ సేవకుడు అవడం, మరి మొదటిగా చక్కగా 3-4 సంఘాలు మరి దైవజనులు కలిగి ఉంటాం. ఆయన సంతానంలో నుంచి మరి సేవకులుగా మరి వస్తూనే ఉన్నారు. ఇంకా కూడా ఇక ఇది ఆగదు, వస్తూనే ఉంటారు. ఇక అది మనం చెప్పేది కాదు, నేను చెప్పాలని చెప్పేది కాదు, కానీ నేను చెప్పకపోయినా సేవకులు వస్తూనే ఉంటారు. ఇంకా అది ఎప్పుడు దేవుడు దర్శిస్తాడు అనేది మనకు తెలియదు, కానీ ఇక దైవ దర్శనం, దైవ ప్రత్యక్షత, దేవుని పిలుపు మాత్రం క్లోజ్ అవ్వదు. ఇంకా సేవకులుగా మార్చబడతానే ఉంటారు. సేవకుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే, ఎప్పుడైనా కూడా సేవకుని యొక్క ఆశీర్వాదం ఏంటి? ఈ కుటుంబంలో ఎవరైనా సేవకులు అయ్యారనుకో, సేవకుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే, మరి వెండి బంగారాలు కలిగి ఉండడం, ఆస్తులు అంతస్తులు కలిగి ఉండడం అనేది సేవకుల ఆశీర్వాదం ఎప్పుడూ కాదు. విశ్వాసులైన మీరు ఇవన్నీ కలిగి ఉండడం మీకు ఆశీర్వాదం. సేవకులైన వారి ఆశీర్వాదం ఏంటంటే, అనేక మంది ప్రజలకు ఆశీర్వాదంగా ఉండడమే సేవకుడు కలిగి ఉన్న ఆశీర్వాదం. అనేకులకు ఆశీర్వాదంగా మారుతాడు సేవకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మందికి మా నాన్న చివరగా నాకు చెప్పిన దర్శనం ఏంటంటే, నేను ఒరిస్సా వెళ్ళిపోయి సేవ చేయాలని తీర్మానించుకొని ఎవ్వరికి లోబడలేదు. నేను ఒరిస్సాలోనే సేవ చేయాలి, ఒరిస్సాలో చనిపోవాలనుకునేవాడిని. ఆ టైంలో ఈ ఉప్పరపాలెం నేను వయసు పైన పడుతున్న తర్వాత నేను సేవ చేయలేకపోతున్నాను, తిరగలేకపోతున్నాను అని అన్నప్పుడు కూడా నేను వినలేదు. అప్పుడు చెప్పాడు ఒక దర్శనం, ఉప్పరపాలెం అంతా మరి పచ్చటి పొలంలాగా ఉంది. ఉప్పరపాలెం అంతా పచ్చగా ఉంది. ఆ పొలంలో ఉన్న చిన్న చిన్న కలుపు మొక్కలన్నీ మా నాన్న తీసేస్తున్నట్లుగా ఒక దర్శనం అప్పుడు చెప్పారు. అది సంఘం కూడా మరి తెలుసు, చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. ఆ తర్వాత దేవుని సంకల్పం అని నేను ఎరిగి, అప్పుడు నాన్న పరిచర్య చేయడానికి నేను అసలు ససేమిరా అనేవాడిని. నేనే సంఘాలు కట్టాలా, నేనే శ్రమించాలనుకునేవాడిని. దర్శనం చెప్పిన తర్వాత మరి ఈ ప్రాంతానికి నేను కూడా గడిచిన 15 సంవత్సరాల నుంచి దేవుని పరిచర్యలో కొనసాగటం మరి జరుగుతుంది. కాబట్టి దేవుని సేవకులు ఆశీర్వాదం ఏంటి? ఈరోజు దేవుని సేవలో ఉన్న మరి ఏలియా గారి సంతానంలో నుండి వచ్చిన సేవకులు, వారు కలిగి ఉండే ఆశీర్వాదం ఏంటంటే, ఇతరులకు మనం ఆశీర్వాదంగా ఉంటాం. అదే మనం కలిగి ఉన్న ఆశీర్వాదం. ఇతరులకు, అనేకులకు మనం ఆశీర్వాదంగా ఉంటాం. చేతులెత్తి గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ప్రియమైన మరి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో 2-3 మాటలు నేను చెప్పి ముగిస్తాను. మన ఆత్మీయ జీవితంలో మనం దేవుణ్ణి తాకాలి. మనం ఎవరమో దేవునికి తెలియాలా, మనం ఎవరమో దేవుడు గుర్తించాలా. దేవుణ్ణి నమ్మామా,
ప్రార్థనకి వెళ్ళామా, పాటలు పాడామా, ఏదో ప్రార్థన చేసామా, వచ్చామా, మనం ఎవరమో దేవునికి తెలియకపోతే? ఈరోజు చాలామంది దేవుని నమ్మి మందిరానికి వెళ్తున్నారు, పాటలు పాడుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ వారెవరో దేవుడికి తెలియదు. వారు తమ ఆత్మీయత ద్వారా దేవుణ్ణి తాకటం లేదు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ క్లుప్త సమయంలో మనం ఎలాగ ప్రభువుని నమ్ముకున్నాం, సత్యాన్ని తెలుసుకున్నాం, మందిరానికి వెళ్తున్నాం, మన ఆత్మీయత ద్వారా మనము దేవుణ్ణి తాకాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని తాకుతాడు. అది దేవుడు మనల్ని తాకితే అది ఆ వంశంలో లేదా సంతానంలో తరతరాలలో పనిచేయదు. దేవుడే వచ్చి ఒక కుష్ఠరోగిని తాకాడు అనుకోండి, ఆ కుష్ఠరోగి వరకే బాగుపడతాడు. ఆయన పిల్లలు 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 అలా ఏం వెళ్ళదు. దేవుడే వెళ్ళి ఒక చచ్చిపోయిన వ్యక్తిని తాకి లేపాడు అనుకోండి, ఆ చచ్చిపోయిన వ్యక్తి లేచిన వ్యక్తి ఆయన ఒకడికే ఉంటుంది, కానీ ఆయన తరతరాలకి అదేం స్ప్రెడ్ అవ్వదు. దేవుడు మనల్ని తాకింది తరతరాలకు స్ప్రెడ్ అవ్వదు, కానీ మనము దేవుణ్ణి తాకితే మాత్రం అది మీ సంతానం తరతరాలకు అది వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఏలియా గారు నిజంగా దైవజనులతో సైతం సాక్ష్యం పొందుకుని ఉన్నాడు కనుక ఆయన ప్రార్థన ద్వారా, ఆయన జీవితం ద్వారా, ఆయన భక్తి ద్వారా ఒక ఆత్మీయమైన భక్తి అయితే ఆయన చేశాడని అర్థమవుతుంది. ఒక ఆత్మీయమైనటువంటి జీవితం అయితే ఆయన జీవించాడని అర్థమవుతుంది. ఆయన దేవునితో జీవించినటువంటి ఆ కొద్ది దినాలలోనే ఆయన ఆత్మీయంగా దేవుడితో ఉంటేనే, దేవుణ్ణి తాకగలిగితేనే ఈరోజు ఆయన వంశంలో, ఆయన కుటుంబంలో నుండి ఇంతమంది దేవునిని ఎరిగిన వారే ఈరోజు దేవుని ఎదుట ఉన్నారు. మన ఆత్మీయత దేవుణ్ణి తాకే విధంగా ఉండాలి. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అత్యవసరం మనకి ఒక వ్యక్తితో మనం కాంటాక్ట్ అవ్వాలనుకోండి, చాలా ప్రాముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్గా ఒక వ్యక్తితో మనం కాంటాక్ట్ అవ్వాలనుకోండి, అవతల వ్యక్తి దగ్గర మంచి ఫోన్ ఉంది, ఛార్జింగ్ ఫుల్గా ఉంది, ఆయనకి మంచి సిగ్నల్స్ ఉన్నాయి, ఫుల్ సిగ్నల్ ఉంది. కానీ మనం ఫోన్ చేస్తూ ఉన్నాం ఆ వ్యక్తితో ఏదో మాట్లాడాలని, కానీ మనం ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ కలవట్లేదు అనుకోండి, ప్రాబ్లం ఏమై ఉండాలి? అవతల వ్యక్తి దగ్గర సిగ్నల్ బాగుండి, ఛార్జింగ్ బాగుండి, మంచి ఫోన్ ఉండి మనం ఫోన్ చేసినా కానీ కలవట్లేదంటే మన ఫోన్లో ఏదో ప్రాబ్లం అయి ఉండాలా. అలాగే దేవుని బిడ్డలారా, మన ఫోన్లో ప్రాబ్లం అయి ఉంటే ఆ వ్యక్తిని మనం కాంటాక్ట్ అవ్వలేం, టచ్ చేయలేం, తాకలేం, మాట్లాడలేం. అలాగే యేసు ప్రభుకి మనకి పోలిక పెట్టుకుంటే యేసయ్య ఎప్పుడు అందుబాటులో ఉండే దేవుడు. ఫుల్ సిగ్నల్ ఉంటుంది ఆయనకి, ఫుల్ ఛార్జింగ్ ఉంటుంది ఆయనకి. అంటే ప్రేమ, కనికరం, వాత్సల్యత నిండుగా ఉంటాయి. ఆయన కనుదృష్టి రెడీగా ఉంటుంది మన మీద. మనంగా ఆయన తాకలేకపోతే మన వైపే ప్రాబ్లం ఉంటుంది, కానీ ఆయన వైపు మాత్రం ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇంకా కొద్ది దినాలు ఈ భూమి మీద మనం బ్రతుకుతాం, ఇంకొంతకాలం ప్రభు కొరకు మనం జీవిస్తాం. దేవుణ్ణి నమ్మిన బిడ్డలు, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు ఎలాంటి ఆత్మీయతలో ముందుకు కొనసాగాలంటే, నువ్వు మందిరానికి వెళ్ళినా, పాటలు పాడినా, ప్రార్థన చేసినా, బ్యాప్టిజం పొందినా, అసలు నీ ఆత్మీయత దేవుని తాకగలుగుతున్నావా లేదా? అలాగ నువ్వు తాకలేకపోతే నీవు దేవుణ్ణి నమ్మిన అనుభవము నీతోనే గతించిపోద్ది, నీతోనే క్లోజ్ అయిపోద్ది. కానీ మనం యేసయ్యని నమ్మామే, మనం యేసయ్యని నమ్మిన తర్వాత మనతో పాటు ఈ రక్షణ కానీ, మనతో పాటే ఈ ఆత్మీయ విధానాలు కనుమరుగైపోకూడదు. మన తరువాత తరాలకు కూడా ఇవి సజీవమైనవిగా కనబడాలంటే మనము యేసయ్యతో గడిపిన దినాలలో మన ఆత్మీయత ద్వారా ఆయన మనం తాకేవారం అయి ఉండాలా. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎలా తాకగలం యేసయ్యని అన్నవి 3 మాటలు చెప్తాను, వినండి జాగ్రత్తగా. యేసయ్యను తాకే ఆత్మీయత ఎలా ఉంటుంది? ఒక పాట పాడి యేసయ్యను తాకగలమా? మందిరానికి వెళ్ళి యేసయ్యను తాకగలమా? దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్ళినంత మాత్రాన యేసయ్యను తాకగలమా? ఎలాగా ఒక వ్యక్తి యేసయ్యను తాకగలడు అనంటే నేను 3 విషయాలు చెప్తాను.
మందిరానికి వెళ్ళే వ్యక్తికి, యేసయ్యను నమ్మిన వ్యక్తికి నేను చెప్పే 3 విషయాలు కనుక మీ జీవితంలో ఉంటే, ఈ 3 కార్యాల ద్వారా ఖచ్చితంగా యేసయ్యను మనం తాకుతున్నట్లే అర్థం. ఈ 3 కార్యాలు కలిగిన వారు, ఈ 3 అనుభవాలు కలిగిన వారు, వారు యేసయ్యను తాకుతున్నట్లే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వారి తరాల మీదకి, వారి సంతానం మీదకి ఆ ఆత్మీయత అనేది ప్రవహిస్తూనే ఉంటుంది. వారి కుటుంబంలో ఆ ఆత్మీయత ఇంకా కనుమరుగవదు. ఇదిగో ఆయన చనిపోయాడా, అంతటితో పోయింది భక్తి, అంతటితో పోయింది రక్షణ, అంతటితో పోయింది ఆ దైవ కళ అని అనబడదు. దేవుని బిడ్డలారా, మీరు బ్రతికుండగానే, మనం బ్రతికుండగానే మన ఆత్మీయత ద్వారా యేసయ్యను తాకాలి. ఎలాంటి ఆత్మీయత? యేసయ్యను తాకే ఆత్మీయత ఎలాంటిదంటే 3 చెప్తానన్నాను కదా. మొదటిది ఏంటంటే, నీ ఆత్మీయ జీవితంలో యేసయ్యను తాకగలిగే మొదటిది, నీవు యేసు క్రీస్తుకు భయపడే వ్యక్తి అయి ఉండాల. భయపడే వ్యక్తి అయి ఉండాల. ఎవరైతే దేవునికి నిజంగా భయపడతారో అది ఆత్మీయత అంటే. ఎవరినైతే యేసయ్య మందిరానికి వచ్చేటువంటి 100 మందిని ప్రభువు చూస్తాడు. 100 మందిలో ఆయనకి భయపడుతున్న వారు 10 మంది అని అనుకో, ఆ 100 మందిలో యేసయ్యను తాకుతుంది 10 మంది అని అర్థం. 90 మంది ఒక మందిరంలో 100 మంది ఉండి 10 మందే దేవునికి భయపడేవారు ఉంటే, యేసయ్యను తాకుతున్నవారు 10 మందే అని అర్థం. 90 మంది మందిరానికి వెళ్ళినా, ప్రార్థన చేసినా, పాట పాడినా, చప్పట్లు కొట్టినా, వాళ్ళ ఆత్మీయత యేసయ్యను తాకే విధంగా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవునికి భయపడుతున్నాడు అనంటే తన ఆత్మీయత ద్వారా దేవుణ్ణి తాకుతున్నాడని అర్థం. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. చదవండి దేవుని యొక్క వాక్యాన్ని. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు, అతనిని ఏమీ చెయ్యొద్దు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తండ్రికి తన కొడుకును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రిని బట్టి ఆ తండ్రి అబ్రహాం గురించి, ఇస్సాకును కట్టెల మీద పడుకోబెట్టి ఇస్సాకును బలివ్వడానికి కత్తి పైకెత్తాడు. కత్తి పైకెత్తిన తర్వాత దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. నేను చాలాసార్లు చెప్పి ఎలా పిలుస్తున్నాడని. దేవునికే వణుకొచ్చింది, దేవునికే గడ వణుకొచ్చింది. ఇంకొక క్షణం ఆలోచన చేస్తే ఇస్సాకు తల తెగిపోద్దేమోనన్నంత వణుకొచ్చింది దేవుడికి. అబ్రహామా అబ్రహామా అని గట్టిగా పిలిచి, నీ కుమారుణ్ణి ఏం చేయొద్దు. అబ్రహాము ఆ సమయంలో అబ్రహాము యొక్క ఆత్మీయత దేవుణ్ణి తాకింది. ఆ టైంలో అబ్రహాము యొక్క ఆత్మీయత దేవుణ్ణి తాకింది. అబ్రహామా, నీ కుమారుణ్ణి ఏం చేయొద్దు, నీ కుమారుడు బ్రతకాలి, నీ కుమారుడు ఆయన కుమారుడు నీ తరతరాలకు ఒక ఆశీర్వాదం కలగజేయబోతున్నాను. అబ్రహాము దేవుణ్ణి ఎలా తాకగలిగాడు చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవుడు ఒక మాట చెప్పాడు, జస్ట్ ఒక చిన్న పరీక్ష అది. నీ కుమారుణ్ణి కట్టెల మీద పడుకోబెట్టి నరికేసి నాకు బలివ్వని ఒక చిన్న ఎగ్జామ్ పెట్టాడు అంతే. ఆ ఎగ్జామ్లో దేవునికి భయపడి అబ్రహాం ఎప్పుడైతే ఆ పని చేయడానికి సిద్ధపడి కట్టెల మీద పడుకోబెట్టి ఆ కత్తి పైకెత్తాడో, అబ్రహాం యొక్క భయాన్ని చూశాడు దేవుడు. అబ్రహాము యొక్క మిగిలిన తలాంతులు కాదు. మనందరం దేవుని బిడ్డలము. మనం మందిరానికి వెళ్తుంటాం, చిన్న చిన్న ప్రార్థనలు చేస్తుంటాం, దేవుని సన్నిధిలో అనేక కార్యక్రమాలు మనం చేస్తుంటాం. కానీ దేవుడు ఏం చూస్తాడంటే నీలో ఎంత భయం ఉంది అని చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నేను పాపానికి భయపడి అమ్మో ఇది దేవుడికి నచ్చదు కదా అని పాపానికి భయపడి వెనక్కి వెళ్ళాను అనుకో, నా ఆత్మీయత ద్వారా నేను దేవుని తాకినట్టే అర్థం. నేను ఒక అపవిత్రతకు భయపడి అమ్మో నేను ఇటు వెళ్ళకూడదు అనుకొని ఒక పాపం నేను చేయకుండా ఉంటే, ఒక అతిక్రమానికి నేను చోటు ఇవ్వకుండా ఉంటే, దేవునికి భయపడటం వల్ల నేను దేవుణ్ణి తాకినట్టే. అబ్రహాం ఎప్పుడైతే దేవునికి భయపడ్డాడో ఆ భయాన్ని బట్టి దేవునికి టచ్ అయింది అక్కడ. అబ్రహాం యొక్క గుండె దేవుణ్ణి తాకింది అక్కడ. అబ్రహాం యొక్క ఆలోచన దేవుణ్ణి తాకింది అక్కడ. వెంటనే
దేవుడు కదిలించబడిన వాడై, అబ్రహామా నువ్వు భయపడతావా లేదా అని ఒక చిన్న ఎగ్జామ్ మాత్రమే ఇది. నీ కుమారుని ఏమి చేయకు, ఇక నీ కుమారుడు ఆశీర్వాదంగా ఉంటాడు, నీ కుమారుడు ఆయన కుమారుడు తరతరాలకు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాను. ఏంటంటే అబ్రహాము ఆత్మీయత దేవుణ్ణి తాకింది. భయము అనేటువంటి ఆత్మీయతను అబ్రహాము కలిగి ఉన్నాడు గనక అబ్రహాము తరతరాల మీదకి ఆ ఆశీర్వాదం పనిచేస్తూనే వచ్చింది. నేను ముగిస్తాను మొదటి మాటని. దేవుని బిడ్డలమైన మన జీవితాలలో దేవుణ్ణి తాకే అంత ఆత్మీయత, దైవ భయం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారు. ఆ భయమే లేకపోతే, మందిరానికి వచ్చి ఆ భయమే లేకపోతే, బ్యాప్టిజం తీసుకొని ఆ భయమే లేకపోతే, దేవుని విషయాలలో, దేవుని మార్గాలలో, దేవునితో సహవాసంలో ఆ భక్తి, ఆ భయము గనక మనకుంటే అనుక్షణం మన భక్తి దేవుణ్ణి, మన భయము ద్వారా మనం దేవుణ్ణి తాకుతున్నామని అర్థం. దేవుణ్ణి తాకిన భక్తి తరతరాలకు పనిచేస్తూనే ఉంటుంది. రెండవ మాట చెప్తాను దేవుని బిడ్డలారా. రెండవదిగా దేవుణ్ణి తాకగలిగినటువంటి రెండవ కార్యం ఏంటంటే, విరిగి నలిగిన మనసు ఎవరైతే కలిగి ఉంటారో అట్టి మనసు ద్వారా వారు దేవుణ్ణి తాకగలుగుతారు. 51వ కీర్తన 17వ వచనాన్ని ఒకసారి చదవండి దేవుని బిడ్డలారా. 51వ కీర్తన విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని ఇక నువ్వెన్నడూ మర్చిపోవయ్యా. విరిగి నలిగిన హృదయం కలిగి ఎవరైతే నీ ఎదుట బతుకుతారో వారు నిన్ను తాకినట్టే. ఎవరైతే విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉంటారో అట్టి హృదయమును బట్టి వారు దేవుని దర్శించగలుగుతారు. మన కుటుంబంలో దేవుని బిడ్డలారా, మన వంశంలో అట్టి హృదయం కలిగిన వారు ఎవరైనా ఒకరుంటే, మన ముత్తాత అయినా సరే, ఒకవేళ ఎప్పుడో 100 సంవత్సరాలకు ఉన్నటువంటి మన ముత్తాత, ఆళ్ళ ముత్తాత అనుకోండి, విరిగి నలిగిన హృదయము కలిగి మన 4 తరాలకు ముందు ఒక వ్యక్తి విరిగి నలిగిన హృదయముతో దేవుణ్ణి గనక ఆరాధించిన వ్యక్తి అయితే, విరిగి నలిగిన హృదయముతో దేవుణ్ణి వెంబడించిన వ్యక్తి అయితే, 4-5 తరాలకు ముందు అలాంటి వ్యక్తి ఉన్న ఆ వ్యక్తిని బట్టి ముందు తరాలలో ఒక వ్యక్తి రక్షించబడుతూ ఆ రక్షణలాగా కొనసాగుతూనే ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు ఒక వంశాన్ని కలుగజేస్తూ ఉన్నప్పుడు, దేవుడు నీకు బిడ్డల్ని కలుగజేసి వారి తరాలకు నువ్వు ఇవ్వబోయే ఆశీర్వాదం ఏమిటి? తల్లిదండ్రులారా, మీరు ఇవ్వబోయే ఆశీర్వాదం ధనం కాదు. నువ్వు ఇవ్వబోయే ఆశీర్వాదం, ఒకవేళ మీ కుమారుడికి నువ్వు ₹1,00,00,000 ఆస్తి ఇస్తే మనవడికి అది అందకుండగా నీ కుమారుడే దాన్ని మొత్తం నాశనం చేయొచ్చు. నువ్వు ఇచ్చిన ఆస్తి మనవడికి అందదేమో, కానీ నువ్వు దేవుని గనక తాకితే నీ తరతరాల్ని ఏదో ఒక రూపంలో దేవుడు కనికరించి లేవనెత్తుతానే ఉంటాడు. ఏదో ఒక రూపంలో దేవుడు ఆశీర్వదిస్తానే ఉంటాడు. ఏదో ఒక రూపంలో వారి చేతి పనులు దీవించబడతాయి. ఏదో ఒక రూపంలో వారి ప్రతి విషయంలో వారిని తలగానే దేవుడు చేస్తుంటాడు. కారణం ఏంటంటే, ఒక్కళ్ళు విరిగి నలిగిన హృదయముతో దేవుని తాకిన వారై ఉండాలి. ఆత్మీయత అంటే ఏమిటంటే, గర్వమైన మనసు కాదు, కఠినమైన మనసు కాదు, అహంకారమైన మనసు కాదు. దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. దేవుడట విరిగి నలిగిన హృదయాన్ని ఎప్పుడు అలక్ష్యము చేయడట. ఒక అతను వస్తాడు, అయ్యా నేను పెద్ద వీరుణ్ణి, శూరుణ్ణి, భక్తుణ్ణి, ఉపవాస వీరుణ్ణి అంటే దేవుడు లక్ష్య పెట్టలేదు. కానీ మరొక అతను వచ్చాడు దేవాలయంలోనికి, పాపినైన నన్ను కరుణించని గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేస్తే విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 మాటలు చెప్పాను. దేవుణ్ణి తాకే ఆత్మీయత అంటే ఏమిటంటే, ఇదిగో నేను ఎన్ని ప్రసంగాలు చేసినా, నేను ఎంత సేవ చేసినా దేవునికి భయపడే అనుభవం నాకు లేదనుకోండి, నాతోనే అంత నాశనం అయిపోద్ది. నేనున్నంత వరకే నాతోనే అంత నాశనం అయిపోద్ది. అదే ఒక దేవునికి భయపడేటువంటి అనుభవంలో నేను సేవ చేస్తే, విరిగి నలిగిన మనస్సు కలిగి నేను సేవ చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తదుపరి కూడా నేను ప్రారంభించిన పరిచర్యని ఏ విధము చేతనైనా దేవుడు కొనసాగించుకోవడానికి ఒక ఆత్మీయమైన సంతానాన్ని దేవుడు లేపుతానే ఉంటాడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి.
విరిగి నలిగిన హృదయము కలిగి ఉంటే మనం అది దేవుని దర్శిస్తుంది. మూడవ మాట చెప్పి మరి సమయం లేదు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. విరిగి నలిగినటువంటి ఒక హృదయము మనం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడవ మాట ఏంటంటే కొంచెమైన సందేహం లేకుండా, సందేహం లేకుండా, మరి కొంచెమైన అనుమానం సందేహం లేకుండా, అవిశ్వాసం లేకుండా ఉండడం వలన మన విశ్వాసము ద్వారా యేసయ్యను మనం తాకగలుగుతాం. మూడవది, మనం విశ్వాసం కలిగి ఉండుట ద్వారా యేసయ్యను మనం తాకగలుగుతాం. మనం సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. అదే మనం దేవుని వాక్యంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉందండి. ఆమె యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య వస్త్రాన్ని ముట్టింది. ఆ వస్త్రాన్ని ముట్టేటప్పుడు మీరు గమనిస్తే అక్కడ చాలామంది ఉన్నారు, కానీ ఎవరు యేసయ్యను ముట్టుకోవట్లేదు. ఏదో వింత చూసినట్లుగా చూస్తున్నారు. యేసయ్యని, అబ్బో యేసయ్య ఈయన చేయబోయేది చూడాలా, ఈయన మాట్లాడేది చూడాలా అని వింతగా చూస్తుంటే, ఒక స్త్రీ మాత్రం నేను వాళ్ళలాగా చూడకూడదు, ఈయన నేను తాకితే నేను బాగైపోతా, ఈయన నేను దర్శిస్తే నేను బాగైపోతానని ఒక స్త్రీ వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టింది. ఆమె విశ్వాసాన్ని దేవుడు చూశాడు. ఆమె విశ్వాసము యేసయ్యను తాకింది. విశ్వాసం అనే ఆత్మీయత ద్వారా ఆమె యేసయ్యను తాకింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను తాకటం మార్కు సువార్త 5వ అధ్యాయం 27, 28, 29 వచనాలలో ఈ మాటల్ని మనం చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 27, 28, 29 వచనాలలో యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రమే ముట్టినా బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. దేవుని బిడ్డలారా, విశ్వాసము ద్వారా ఆమె యేసయ్యను తాకింది. విశ్వాసము ద్వారా ఆమె యేసయ్యను తాకింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఏం చెప్పానంటే, మనము దేవుణ్ణి నమ్మినంత మాత్రాన దేవుణ్ణి మనం తాకలేం, కానీ మన జీవితంలో దేవునికి భయపడే ఆ భయం, దైవ భయం మనలో ఉంటే దాని ద్వారా మనం దేవుని తాకగలుగుతాం. రెండవది, విరిగి నలిగిన హృదయాన్ని మనం కలిగి ఉంటే దాని ద్వారా దేవుని మనం తాకుతాం. మూడవది, విశ్వాసాన్ని నిజంగా మనం కలిగి ఉంటే దాని ద్వారా మనము దేవుణ్ణి తాకుతాం. నాలుగో మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయత, హృదయంలో నిశ్చయతను ఖచ్చితంగా దేవునితో మాట్లాడండి. ఇది నాలుగోది, ఇది చాలా ఇంపార్టెంట్. హృదయంలో ఉండేటువంటి నిశ్చయతను ఖచ్చితంగా దేవునితో మాట్లాడండి. అంటే మన హృదయంలో లేకపోయినా కూడా ఏదంటే అది మనం దేవునితో మాట్లాడేస్తూ ఉంటాం. హన్న మందిరానికి వచ్చింది, తనకొక సమస్య ఉంది, పిల్లలు లేరు, మందిరానికి వచ్చింది. దేవుని మందిరంలో ఖచ్చితంగా దేవునితో మాట్లాడింది. పెదవులతో మాట బయటకు వచ్చే ముందు హృదయంలో నిశ్చయించుకుంది, ప్రభువా నాకు ఒక బిడ్డనిస్తే, ఒక కుమారుణ్ణిస్తే తిరిగి నీ సేవకిస్తానని హృదయంలో, గర్భము రాకముందే హృదయంలో నిశ్చయించుకుంది. హృదయంలో ఉన్న నిశ్చయతను ఖచ్చితంగా ప్రార్థనలో దేవునితో మాట్లాడింది. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే నోటికొచ్చిందల్లా మనం దేవునితో చెప్పకూడదండి. నోటికొచ్చిందల్లా మనం అనేయకూడదండి. నోటికొచ్చిందల్లా మనం చేయకూడదండి. ప్రభు నేను అది చేసేస్తా, నేను ఇది చేసేస్తా, ప్రభు నేను అలా ఉంటా, నేను ఇలాగుంటా. దేవునితో మనం ఏదేదో అనేస్తూ ఉంటాం. అందుకనే చాలామంది ప్రార్థనలు విలువ లేకుండా పోవడానికి కారణం ఏంటంటే, చాలామంది ప్రార్థనలు విలువ లేకుండా దేవుడు దృష్టించే విధంగా లేకపోవడానికి కారణం ఏంటంటే, మనము ప్రార్థనని పెదాలకు వచ్చిందల్లా, మనసుకు వచ్చిందల్లా, మనకి అనిపించిందల్లా మనం చేసేయకూడదు. దావీదులాగా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరి ప్రార్థన ఒక బిల్లీ గ్రహం ప్రార్థనలాగా ఉండకపోతే చూడండి. దావీదులాగా ప్రార్థన చేయండి. దేవదాసయ్య గారి ప్రార్థనలాగా ప్రతి ఒక్కరి ప్రార్థన ఉండకపోతే చూడండి. దావీదులాగా ప్రార్థన చేయండి. భక్త సింగయ్య గారి లాగా ప్రతి ఒక్కరి ప్రార్థన ఉండకపోతే చూడండి. మనం మోకరించగానే మన నోటికి వచ్చేస్తే ఏ వచ్చినా కూడా అవి మనం చేసేస్తూ ఉంటాం. కానీ దావీదు ఎలా చేశాడంటే, నేను
నా ప్రార్థనను సిద్ధము చేసి ఉదయం కొరకు కనిపెట్టుకొని ఉన్నానంటాడు. అంటే హృదయంలో ఒక నిశ్చయత, నేను దేవునితో ఏం మాట్లాడాలి, ప్రభువా నీ సేవ చేస్తానంటే ఇక చేస్తానంతే, ప్రభువా నీకు సాక్షిగా ఉంటానంటే ఇక ఉంటానంతే, ప్రభువా నువ్వు చెప్పినట్లుగా వెళ్తానంటే ఇక వెళ్తానంతే. హృదయంలోని నిశ్చయతను దేవునితో ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం, నువ్వు నాకు ఈ మేలు చేస్తే నీకు ఇది చేస్తానంటాం, కానీ దేవుడు చేస్తాడు, మనం మాట నిలబెట్టుకోం. ప్రభు నేను ఇదిగో రోగంతో నేను ఈ పడక మీద ఉన్నాను, నన్ను లేపావంటే నేను ఇది చేస్తానంటాం, ప్రభు లేపుతాడు, మనం అనుకున్నది మనం చేయం. ఎన్నిసార్లు మనం మాట తప్పిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి తాకుదాం. ఈ చివరి దినాలలో దేవుణ్ణి తాకుదాం. ఒక భక్తి కలిగిన వారిగా దేవుణ్ణి తాకుదాం. మన భక్తి దేవుణ్ణి తాకితే, దేవుణ్ణి తాకేటువంటి ఆత్మీయత మనం కలిగి ఉంటే, ఆ రోజు ఏలియా గారు చేసినటువంటి ఆ మోకాళ్ళ మీద ఉండి చేసిన ప్రార్థనలో, ఆ మోకాళ్ళ మీద ఉండి చేసిన ప్రార్థనలో అతను దేవుణ్ణి తాకాడు అనడానికి 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, 20 ఏళ్ల తర్వాత అర్థమవుతుంది. ఎంతమంది దేవుని బిడ్డలు సేవకులుగా ఈ కుటుంబంలో నుంచి వస్తూనే ఉన్నారు. ఆయనకి 4 మగపిల్లలు అంట. 4 మగపిల్లల కుటుంబాల్లో నుంచి మరి అందరూ దేవుని బిడ్డలుగా వస్తూనే ఉన్నారు. దేవుడు విడిచిపెట్టలేదంటే కారణం ఎవరో ఒకరు దేవుణ్ణి తాకున్నారు. ఈ కుటుంబంలో ఎవరో ఒకరు దేవుణ్ణి తాకి ఉన్నారు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నామకార్థపు భక్తి మీ తరాల మీద పనిచేయదు. నామకార్థపు భక్తి, చల్లారిపోయిన భక్తి, పైన చేసే భక్తి, ఏదో టైంపాస్ కోసం మందిరానికి వెళ్ళడం, ఏదో అవసరం కోసం దేవుణ్ణి అడగడం, ఇలాంటివి మీకు కొంచెం మేలు చేయొచ్చేమో కానీ మీ తరతరాలుగా పనిచేయవు. మన భక్తి మన తరతరాలకు స్ప్రెడ్ అవ్వాలంటే, సంతానానికి స్ప్రెడ్ అవ్వాలంటే ఈ 4 ఆత్మీయ కార్యాల ద్వారా మనం దేవుణ్ణి తాకగలిగితే, నిశ్చయించుకున్న దాన్ని దేవునితో మాట్లాడు. హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని ఖచ్చితంగా దేవునితో మాట్లాడు. కానీ ఒక్క మాట కూడా అబద్ధాలు దేవుడితో మాట్లాడువాక. ఈరోజు ఒక భక్తుడు అన్నాడు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారంట. అబద్ధాలు ఆడరంట. ప్రేమించేదని అధికముగా ఆరాధించు నిన్నే అంటూ ఉంటాం. మరి నిజంగా యేసయ్యని ప్రేమించం. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క మాట చదివి ముగించుకుందాం దేవుని బిడ్డలారా. చివరి మాటగా ఒక్క మాట, సామెతలు 14వ అధ్యాయం 5వ వచనం. సామెతలు 14వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కోట సాక్షికి అది. అంటే నమ్మకమైన సాక్షి అంటే ఒక్క మాట మాట్లాడితే దాని మీద నుంచి ఇంకా తప్పిపోడు. ఒకసారి అందరూ లేచి నిలబడండి దేవుని సన్నిధిలో. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక 2 నిమిషాలు అందరు కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. కనికరం కలిగిన మా తండ్రి మీ స్తోత్రాలు. పరిశుద్ధుడైన మా ప్రభువా మీ స్తోత్రాలు. దేవుని తాకే భక్తి, దేవునిని తాకే భక్తి మనం చేయాలి. దేవునిని ఒక్కసారి మన తరంలో ఎవరైనా ఒక్కరు దేవుని తాకితే ఇక ఆ తాకిడి ఆ తరతరాల మీద పనిచేస్తుంది. నీ బిడ్డల మీద పనిచేస్తుంది, నీ మనవ సంతానం మీద పనిచేస్తుంది, నీ ముని మనవాళ్ళ సంతానం మీద పనిచేస్తుంది. దేవుని తాకిన ఒక్క అనుభవం అది నీతో ముగించబడదు, అది నీతో అంతమైపోదు. ప్రియులారా, దైవ భయంతో దేవుణ్ణి తాకుదాం. విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి తాకుదాం. థ్యాంక్ యూ లార్డ్. విశ్వాసముతో దేవుణ్ణి తాకుదాం. హృదయంలోని నిశ్చయతను ఖచ్చితంగా దేవునితో మాట్లాడుట ద్వారా దేవుణ్ణి తాకుదాం. అందరూ చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, నిన్ను తాకేటువంటి ఆత్మీయత నాకు అనుగ్రహించుము తండ్రి. పై భక్తి, చల్లారిపోయే భక్తి కాక నిన్ను తాకేటువంటి ఆత్మీయతను నేను ప్రభువా తండ్రి నేర్చుకోవాలి. నిన్ను తాకే భక్తి నేను చేయాలి. ఇక నుండి నా జీవితంలో నా ఆత్మీయ అనుభవము నిన్ను తాకేదై ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి కుటుంబాన్ని మీ తరాలను, మీ సంతానాన్ని, మీ సంతానపు సంతానాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. అలాగు జరుగునట్లుగా అందరం చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదాము.
స్తోత్రం, 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 స్తోత్రం. ఇప్పుడున్న మీరు, మీ బిడ్డలు, వారి బిడ్డలు, అలాగే తరతరాలు ఇక దేవుడు విడవకుండగా దావీదుకు చూపినట్లుగా శాశ్వతమైన కృప మనకు, మన తరాలకు దేవుడు చూపునట్లుగా స్తోత్రం చెబుదాము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెబుదాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏలియా గారి కుటుంబాన్ని, ఆయన బిడ్డలను, ఆయన సంతానాన్ని, మనవ సంతానం, ముది మనవ సంతానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా ఈ ఉప్రపాలెం గ్రామం అంతటిని కనికరం కలిగిన దేవుడు రక్షించినట్లుగా స్తోత్రాలు చెబుదాము. స్తోత్రం, 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 స్తోత్రం. దైవజనులు మరి ఇర్మియా గారు మరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. దైవజనులు ఇర్మియా గారు ప్రార్థన చేస్తారు. అధ్యక్షులు జయపాల్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్య, నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతైనా మీరు మంచి దేవుడవు, నమ్మదగిన దేవుడవు నాయన. నా తండ్రి, గంజి ఏలియా గారిని మీరు జ్ఞాపకం చేసుకొని 20 సంవత్సరాల క్రితమే అయ్యగారిని మీరు దర్శించి ఓ చక్కటి ఆత్మీయత, రక్షణ మీరు అనుగ్రహించినందుకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వారి ద్వారా, వారి కుటుంబంలో, ఈ ప్రాంతంలో అనేకులు మిమ్మల్ని అంగీకరించినట్లుగా, మిమ్మల్ని తెలుసుకునేటట్లుగా నీ మహిమ కలిగిన కార్యములు, ఉచితమైన రక్షణను మీరు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రక్షణ లేక ఎందరైతే ఈ ప్రాంతంలో ఉన్నారో, ఈ రాత్రి ఈ మాటలను బట్టి అనేకుల హృదయాలు యేసు నామములో దర్శించబడునుగాక. రక్షణ లేని వారందరికీ రక్షణ కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. ఒక్కరి ఆత్మీయత నా తండ్రి ఈ ప్రాంతంలో ఒక గొప్ప గుంపు జనాంగం సిద్ధపరచబడేటట్లుగా ఒకరి ఆత్మీయత, రక్షణ మార్చబడింది నాయన. ఈ ప్రాంతంలో వారి వారి ప్రాంతాలలో వారు తీసుకుంటున్న రక్షణ ద్వారా అనేకులు రక్షణలోకి వచ్చుదురుగాక. కుటుంబాలుగా మారు మనసు పొందుదురుగాకని ప్రార్థిస్తున్నాను. మీ దాసుని మీరు నిలబెట్టి శ్రేష్టమైన విషయాలు ఈ రాత్రి సూటిగా, తేటగా మా అందరితో మీరు మాట్లాడుతూ వచ్చారు. మాలో ఆత్మీయత ఇంకా రెట్టింపులోకి వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాను. భయభక్తులతో కూడిన అనుభవం మాలో స్థిరపరచబడునుగాకని ప్రార్థిస్తున్నాం. విరిగి నలిగిన మనసు కలిగి మేము ముందుకి ప్రభువా నడిపించబడుదుముగాకని ప్రార్థిస్తున్నాం. మాలో సంపూర్ణమైన విశ్వాసం స్థిరపరచబడునుగాకని ప్రార్థిస్తున్నాం. ఎన్నో విషయాలు ప్రభువా మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించారు. ఈ రాత్రి ఈ ప్రాంతంలో ఒక గొప్ప ఉజ్జీవం రగిలించినందుకే మీకు స్తోత్రాలు అయ్యా. ఈ మాటలు విన్న ప్రతి వారి జీవితంలో ఒక ఉన్నతమైన మార్పు కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీరు క్రమముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఈ కూడికను మీరు జరిగించినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇక్కడున్న మీ దాసులను ఇంకను బలపరిచి కృపనిచ్చి అయ్యా ప్రాంతాలలో, గ్రామాలలో, రాష్ట్రాల్లో, దేశాల్లో మహిమ కలిగిన పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదము, తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసము, సమాధానము చేరువచ్చిన మనకందరికీ, మన కుటుంబాలకును, అదేవిధంగా వాక్యం చెప్పినటువంటి దైవ సేవకుల కుటుంబాలకును, పరిచర్యకును, అలాగే సేవకులు ఎంతమంది అయితే ఇక్కడ నిలబడి ఉన్నారో వారికి, వారి కుటుంబాలకును, వాళ్ళ పరిచర్యకును, అదేవిధంగా ఆయన రహస్య రాకడ కోసం ఎదురు చూస్తున్న సకల పరిశుద్ధులందరికీ దేవుని కృప తోడై విజయోత్సవముతో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.